2019 ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో నీచమైన కుళ్ళు కుట్ర రాజకీయంపై ప్రతి ఒక్కరూ గళమెత్తాల్సిన సమయం ఇది. ఒక సాధారణ టీచర్ కుటుంబంలో పుట్టి ఐపీఎస్ చదివి నక్సలిజం, రౌడీయిజం అణచివేతలో ఎంతో పేరు తెచ్చుకున్న అధికారికి 5 ఏళ్లుగా పోస్టింగ్ ఇవ్వని దుర్మార్గంపై ప్రతి ఒక్కరూ స్పందించాలి. రాజకీయ కక్షతో తప్పుడు ఆరోపణలు చేసి కేసులు పెట్టి 2 సార్లు సస్పెండ్ చేసిన అధికారికి చివరి సమయంలో అయినా న్యాయం దక్కాలి. 10 రోజుల క్రితం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. 30 ఏళ్లు మచ్చ లేకుండా ప్రాణాలకు తెగించి రాష్ట్రానికి సేవలందించిన ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారికి రిటైర్మెంట్ గౌరవం కూడా ఇవ్వని ఈ వ్యవస్థలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. తన ఉద్యోగం కోసం 5 ఏళ్లు ప్రభుత్వంపై పోరాటంలో ఎంతో విలువైన తన సర్వీసును ఒక డీజీపీ స్థాయి అధికారి కోల్పోయారు. దీన్నెవరూ తిరిగి ఆయనకు తెచ్చి ఇవ్వలేరు. కానీ పదవి విరమణకు కేవలం 13 రోజులు సమయం ఉన్న పరిస్థితుల్లో యూనిఫామే జీవితంగా బతికిన ఒక అధికారికి యూనిఫామ్ లో గౌరవంగా రిటైర్ అయ్యే హక్కును కూడా కల్పించకపోవడాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. అధికారంలో ఎవరున్నారు, ప్రతిపక్షంలో ఎవరున్నారు అనే దానికంటే ఒక అత్యున్నత అధికారిని రాజకీయ కక్షకు బలి చేసిన వ్యవస్థను ప్రశ్నించడానికి ప్రతి సామాన్యుడు ముందుకు రావాలి. తన సర్వీస్ కు దక్కిన గౌరవంగా ఆయన రిటైర్మెంట్ ఉండాలంటే ఈ 13 రోజులు ఆయన పోస్టింగ్ లో ఉండాలి. పోస్టింగ్ లేకుండా రిటైర్మెంట్ కు తీసుకువెళ్లాలనే ఫ్యాక్షన్ నియంత బుద్ధి ఓడిపోవాలి. ప్రజాస్వామ్యం గెలిచి గర్వంగా మీసం మెలేయాలి. అందుకే జస్టిస్ ఫర్ ఏబీవీ అని గొంతెత్తుదాం.